అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఈవెంట్‌కి విచ్చేసిన రఘురామకృష్ణంరాజు గారు, మన డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఫస్ట్ తిరుపతిలో స్వామివారి దగ్గర తిరుపతిలో ఈవెంట్ చేసి స్టార్ట్ చేసాం. తర్వాత ఇమ్మీడియట్ సెకండ్ ఈవెంట్ విజయవాడలో చేసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది, మా సొంత ఊర్లో చేసుకున్నందుకు. యాక్చువల్లీ వైజాగ్లో అనుకున్నాం సెకండ్ ఈవెంట్, కానీ వర్షం కురవడం వల్ల దేవుడు ఇటువైపు తోశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వర్షం వచ్చినందుకు. ఇది విజయవాడలో జరగడమే నాకు కావాలి. జూలై 24th ఈ సినిమా రాబోతుంది మీ అందరి ముందు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో లవ్ స్టోరీలు వచ్చాయి, ఎన్నో ప్రేమ కథలు. అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్గా ఉండబోతుంది. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి లవ్ స్టోరీ మీరు ఎక్కడ తెలుగు సినిమా చరిత్రలో కాదు, వేరే లాంగ్వేజ్లో కూడా చూసుంటారు. ది బెస్ట్ సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం జూలై 24th రోజు. ఈ సినిమాకి నేను ముందు కూడా చెప్పాను, అందరూ ప్రాణం పెట్టి చేశారు. మా కిరణ్ అబ్బవరం గారు అయితే, అంటే ఆయన్ని అబ్బవరం గారు అని పిలవడం కన్నా నేను బంగారం గారు అని పిలవాలనుకుంటున్నాను. ఎంత గ్రౌండెడ్గా ఉంటారంటే అసలు 1% కూడా 48 hours 60 hours కంటిన్యూస్గా షూట్ చేస్తుంటారు. అసలు గ్యాప్ లేకుండా, రెస్ట్ లేకుండా ఇంత ఎఫర్ట్ పెట్టి రిలీజ్ డేట్కి ఎలా అయినా సినిమాని తీసుకురావాలి, ఎలాంటి వర్క్ పెండింగ్ ఉన్నా ఫాస్ట్గా చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ 10 days నుంచి అయితే నాకు తెలిసి ఆయన నిద్ర కూడా పోలేదు లాస్ట్ 10 days నుంచి. నిజంగా ఆయన హార్డ్ వర్క్కి, ఆయన పడే కష్టానికి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మీ అందరి ప్రేమ ఆయనకి ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గౌరీప్రియ, తెలుగు అమ్మాయి. గౌరీప్రియ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ. మీ అందరికి తెలుసు కదా, ఈ అమ్మాయి ఈవెంట్ స్టేజ్ ఎక్కితే పాట పాడాలి, అది కండిషన్. ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం, విజయవాడ కోసం ఏ పాట పాడుతుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా పాడుతుంది. అలాగే ఈ చిత్ర దర్శకుడు రవి నంబూరి ఫస్ట్ టైం డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నారు. ఆయన హైదరాబాద్లో ఉండి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారు. ఈ ఈవెంట్కి ఇక్కడికి రాలేకపోయారు. ఆయనకు కూడా ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించి ఆయన కెరియర్ బంగారు భవిష్యత్తుగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి. అంటే వాళ్ళ గురించి చెప్పడం అంటే నాకు రెండు కళ్ళులాగా, ఒకటి సాయి రాజేష్ గారు, ఒకటి ఎస్కేఎన్ గారు. వాళ్ళిద్దరూ నాతో ఉండడం వల్ల నేను నిజంగా ఇవాళ ఇంత స్థాయికి వచ్చాను, ఇన్ని సినిమాలు తీయగలుగుతున్నాను, ప్రతి సినిమా ఇంత సక్సెస్ఫుల్ సినిమాగా తీసుకురాగలుగుతున్నాము. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బేబీ కానీ, అంబాజీపేట కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, ప్రతి సినిమాలో వాళ్ళిద్దరూ నాతో ఉండడం వల్లే ఆ సినిమాలు అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అండ్ ఈ ఈవెంట్ ఇక్కడ విజయవాడలో చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రాజ్ యువరాజ్ థియేటర్లో చేయడం ఇంకొక విషయం. అంటే నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారు. ఈ థియేటర్లో చేసుకుంటే ఆయన నా పక్కన ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను. ఆయన థియేటర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్కేఎన్ గారి గురించి, సాయిరాజ్ గారి గురించి ఇంకెక్కువ మాట్లాడితే దిష్టి తగులుతుంది. వాళ్ళు నాకు చూపించే ప్రేమ, నాకు వాళ్ళు ఇచ్చే స్నేహం అసలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలు తీసి ఇంకెన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు.